ఇచ్చేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు విశేష ఆదరణ ఉండేది. సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటిని సమానంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్ళీ రెండోసారి విజయం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సవ్యంగా సాగుతున్నాయి అనుకుంటున్న క్రమంలో 2009 సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 430 నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఆయన మరణం జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు సైతం విడిచారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ఇంటిలో చూసినా కూడా దేవుడి ఫొటోస్ ఉంటాయో లేదో తెలియదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటోస్ మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆయన పేరు ప్రతి గుండెల్లో ఉంటుంది. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఈ చెత్త రాజకీయాల కోసం ధ్వంసం చేయించడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎట్టు పోతుంది కూటమి రాజకీయం? ఈ రాజకీయాలు ఎటు పోతున్నాయి? రాజకీయాలు చనిపోయిన వాళ్ళ మీదనా, మీ రాజకీయాలు చచ్చిన శవాల మీదనా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఇప్పుడు కొనసాగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసేటప్పుడు నేను రాజకీయంలోకి వచ్చిందే సుగాలి ప్రీతి తల్లి కోసం అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చా రాజకీయాల్లో? నేను రాజకీయాల్లో మీకోసం ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. ఇప్పుడు ఎట్టుపోయింది సుగాలి ప్రీతి తల్లి కేసు? మీ పార్టీలో ఉన్న వాళ్ళు, మీ బ్యానర్స్ లో ఉన్న వాళ్ళు, ఫొటోస్ లో ఉన్న వాళ్ళు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, ఆ యొక్క విగ్రహాన్ని అంత ధ్వంసం చేస్తూ ఉంటే, రాజకీయ చరిత్రను సృష్టించిన ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? లేక